ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. టీటీడీ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది ఏంటి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇంకా కూడా అవైలబుల్లో ఉన్నాయి. వాటికి సంబంధించి అలాగే అలిపిరి వద్ద నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ లో టీటీడీ వారు కొద్దిపాటి మార్పు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా ఈ హోమం టికెట్స్ ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుపతిలోని అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ మందిరంలో నిర్వహిస్తున్న హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఇంతకు ముందు అయితే కేవలం హోమంలో మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేది. స్వామివారి దర్శనం కల్పించేవారు కాదు. అయితే ఇక నుంచి ఆ హోమంలో పాల్గొన్నటువంటి భక్తులకి హోమం అనంతరం తిరుమలకి చేరుకొని సుపదం మార్గం ద్వారా 300 రూపీస్ టికెట్స్ ను పొంది స్వామివారిని దర్శనం చేసుకునేలా అవకాశం కల్పిస్తాము అని రీసెంట్ గా జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ హోమం టికెట్స్ ని జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకి కలిపి భక్తులు ఒకేసారి బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు చెప్పిన విధంగానే నిన్న ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ టికెట్స్ ని రిలీజ్ చేసిన వెంటనే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్ అండ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టికెట్స్ ని నిన్న ఉదయం రిలీజ్ చేసిన సమయానికి ఈ హోమం టికెట్ యొక్క ప్రైస్ అనేది 1000 రూపాయలుగా ఉండేది. 2 పర్సన్స్ అలో చేసేవారు. అయితే ఈ టికెట్స్ ని నిన్న ఉదయం 10 గంటలకి రిలీజ్ చేసినప్పటికీ రిలీజ్ చేసిన కొద్దిసేపటికి అంటే దాదాపుగా నిన్న మధ్యాహ్నం కల్లా ఈ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నప్పటికీ భక్తులు బుక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా టీటీడీ వారు ఆపేయడం జరిగిందండి. ఎందుకు ఇలా ఆపేశారు అంటే రీసెంట్ గా జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ హోమం టికెట్స్ కలిగిన భక్తులు హోమం అయిపోయిన తర్వాత తిరుమలకి చేరుకొని సుపదం ఎంట్రీ ద్వారా 300 రూపీస్ టికెట్ కి అమౌంట్ ఆఫ్లైన్ లో పే చేసి ఆఫ్లైన్ లో ఆ టికెట్ ని పొంది స్వామివారి దర్శనం కల్పిస్తాము అని పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలా ఈ 300 రూపీస్ టికెట్స్ ని సుపదం ఎంట్రీ వద్ద ఆఫ్లైన్ లో పొందే విధానం కాకుండా ఆన్లైన్ లోనే ఈ హోమం టికెట్ తో పాటుగా ఆ 300 రూపీస్ టికెట్స్ ని కూడా కలిపి ఒకేసారి బుక్ చేసుకునేలా సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేయడం కోసం నిన్న మధ్యాహ్నం సమయంలోనే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకునే అవకాశం లేకుండా టీటీడీ వారు స్టాప్ చేయడం జరిగిందండి. ఇలా స్టాప్ చేసిన వెంటనే నిన్న సాయంత్రం 4:27 సమయంలో హోమం టికెట్ ప్లస్ 300 రూపీస్ దర్శనం టికెట్ రెండింటిని కలిపి ఒకేసారి భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకునేలా సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేస్తున్నట్టు మనకు సమాచారం ఉందండి. సో ఇప్పుడు ఈ హోమం టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ అనేది వర్క్ అవ్వట్లేదు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని వెంటనే మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను, అలాగే ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని నిన్న సాయంత్రం 4:27 సమయంలో పోస్ట్ చేయడం జరిగింది. ఇలా ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవడాన్ని నిన్న మధ్యాహ్నం ఆపేసిన టీటీడీ వారు తిరిగి సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసి హోమం ప్లస్ 300 రూపీస్ టికెట్ రెండు కలిపి ఒకేసారి భక్తులు బుక్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసి ఈ రోజు మధ్యాహ్నం 1:30 నుంచి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని కూడా వెంటనే ఈ రోజు మధ్యాహ్నం 1:46 సమయంలో మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను, అలాగే ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో ఆ భక్తులు హోమం కి 1000 రూపాయలు, 300 రూపీస్ దర్శనం టికెట్స్ ఇద్దరికి కలిపి 600 రూపాయలు, అంటే టోటల్ గా ఒక్క టికెట్ కి 1600 రూపాయలు అమౌంట్ పే చేయాలి. 2 పర్సన్స్ అలో చేస్తారు. అంటే 2 పర్సన్స్ ఆ రోజు హోమంలో పాల్గొని హోమం అయిపోయిన తర్వాత తిరుమలకి చేరుకొని స్వామివారిని 300 రూపీస్ క్యూ లైన్ ద్వారా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి టీటీడీకి సంబంధించిన ఇన్స్టెంట్ అప్డేట్స్ ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ని, అలాగే ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఇదండి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ లో టీటీడీ వారు తీసుకొచ్చినటువంటి మార్పు. ఈ టికెట్స్ అనేవి ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలకి కూడా ఇంకా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఇప్పుడు హోమం ప్లస్ దర్శనం ఈ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తానండి.
ముందుగా మీరు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే ఆ హోమం టికెట్స్ ఏ నెలలో ఏ తేదీలకైతే అవైలబుల్ ఉంటాయో ఆ తేదీలన్నీ కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తుంది. మీరు ఏ తేదీకైతే ఆ హోమం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మా రిలేటివ్స్ కి జనవరి 1వ తేదీకి ఈ హోమం ప్లస్ దర్శనం టికెట్ ని బుక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జనవరి 1వ తేదీపై క్లిక్ చేస్తున్నానండి. తేదీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తేదీలో ఎన్ని ఆ హోమం టికెట్స్ అవైలబుల్ ఉన్నాయనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఆ టికెట్ ప్రైస్ ఎంత అనేది కూడా చూపిస్తుందండి. 1600 రూపాయలు ఒక టికెట్ ప్రైస్. 2 పర్సన్స్ అలో చేస్తారు. సో మీరు ఇది ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ రౌండ్ బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి నోట్ అంటే 3rd పాయింట్ లో హోమం టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు హోమం అయిపోయిన తర్వాత అదే రోజు తిరుమలలో 3 PM కి వారికి 300 రూపీస్ దర్శనం కల్పిస్తాము అని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఇది ఒకసారి మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే హోమం టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క జనరల్ డీటెయిల్స్ అండ్ ఫిలిగ్రమ్ డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ లో వాళ్ళ గోత్రం, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, అలాగే కంట్రీని సెలెక్ట్ చేసుకొని, స్టేట్ ని సెలెక్ట్ చేసుకొని, సిటీ నేమ్ ని ఎంటర్ చేసుకొని, పిన్ కోడ్ ని ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఫిలిగ్రమ్ డీటెయిల్స్ లో వాళ్ళ నేమ్ అండ్ ఏజ్ ని ఎంటర్ చేసుకొని, జెండర్ ని సెలెక్ట్ చేసుకొని, ఐడి ప్రూఫ్ ని కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా 2 పర్సన్స్ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవాలి. ఇలా 2 డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇప్పటి వరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా చూసుకొని ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో ఆర్జిత సేవా టికెట్ ప్రైస్ ఎంత, ఏ తేదీకి మీరు ఆ సేవా టికెట్ ని బుక్ చేసుకుంటున్నారు, ఎంత మందిని అలో చేస్తారనే డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుందండి. అలాగే మీరు ఆ సేవకు సంబంధించిన అమౌంట్ పే చేయడానికి ఏ పేమెంట్ ద్వారా పే చేస్తారు, యూపీఐ ఆప్షనా, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డా లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెసెంట్ ఇప్పుడు నేనైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ పే చేస్తున్నానండి. నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని నా నెట్ బ్యాంక్ కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకొని నా మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. సక్సెస్ఫుల్ గా హోమం టికెట్ కి సంబంధించిన అమౌంట్ అనేది 1600 రూపాయలు పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిన వెంటనే యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఈ పేజ్ అనేది రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ టీటీడీ వెబ్సైట్ లోకి వెళ్లి ఈ హోమం టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు మీ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని సెండ్ టు మెయిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఈ టికెట్ ని మళ్ళీ మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి మీ మెయిల్ కి ఒక లింక్ అనేది సెండ్ అవుతుంది. అలాగే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అప్పటికప్పుడే కూడా మీ యొక్క హోమం టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ హోమం టికెట్ ని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మీరు ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయ్యి ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తుంది. ఈ సర్వీసెస్ లో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేశారు అంటే ఆర్జిత సేవ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే చూడండి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని మీకు ఇక్కడ సేవా నేమ్ చూపిస్తుంది. ఆ సేవా టికెట్ ని ఏ తేదీకి బుక్ చేసుకున్నారు, ఎక్కడ రిపోర్ట్ చేయాలి, అలాగే మీరు ఎంత అమౌంట్ పే చేశారు, సక్సెస్, ఇంకా చివర్లో రైట్ సైడ్ లో వ్యూ రిసిప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు టీటీడీ వెబ్సైట్ లో ఈ హోమం టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు కంపల్సరీ ఆ రోజు ఉదయం 8:30 కల్లా అలిపిరి వద్ద గల సప్తగిరి గో ప్రదక్షిణశాల వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఎవరైతే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకొని ఉంటారో ఆ భక్తులు కంపల్సరీ ఆ హోమంలో పాల్గొన్న తరువాత మాత్రమే తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని ఈ హోమం టికెట్ లోనే మీకు ఫస్ట్ పాయింట్ లో మెన్షన్ చేసి ఉంటారండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇదండి హోమం టికెట్స్ కి సంబంధించి ఈ తేదీల టికెట్స్ తో పాటుగా వైకుంఠ ద్వార దర్శనం ఉన్న డిసెంబర్ 29, 30, 31, జనవరి 1 ఈ 4 తేదీలకు కూడా ఈ హోమం టికెట్స్ ప్లస్ దర్శనం టికెట్స్ ని కూడా టీటీడీ వారు ఈ రోజు రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే ఈ టికెట్స్ ఈ రోజు మధ్యాహ్నం 1:30 రిలీజ్ చేస్తే దాదాపుగా 2 గంటల వరకు అంటే 30 నిమిషాల పాటు ఈ 4 రోజులకి ఈ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి. 2 గంటల కల్లా ఈ 4 తేదీలకి మాత్రం ఈ హోమం టికెట్స్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ఈ హోమం
హోమం టికెట్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకి అన్ని తేదీలకి అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకొని ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు. డిసెంబర్ 23వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 27వ తారీఖు బుధవారం రోజున 65,361 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 20,784 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,91,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అంటే టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ కలిగి ఉన్న భక్తులు స్వామివారి దర్శనార్థం 10 కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు. ఈ రోజు SST టోకెన్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శ్రీకాంత్ గారు, మేడం నేను నిన్న మార్నింగ్ దివ్యానుగ్రహ హోమం టికెట్ బుక్ చేశాను. నేను బుక్ చేసుకున్న కొద్దిసేపటికి యాప్ నుండి సేవ బుకింగ్ లింక్ తీసేశారు. నాకు ఫిబ్రవరి 18th కి బుక్ అయింది. ఇప్పుడు నాకు దర్శనం ఎలా? ఈ సేవ తోటి దయచేసి తెలుపగలరు అని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ని నిన్న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసినప్పుడు ఎవరైతే 1000 రూపాయలు పే చేసి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ మీరు హోమం బుక్ చేసుకున్న తేదీకి తిరుపతికి వచ్చి అలిపిరి వద్ద ఆ హోమంలో పాల్గొనడానికి రిపోర్ట్ చేస్తారు కదండి. అక్కడ రిపోర్ట్ చేసినప్పుడు వారికి మీరు అక్కడ చెప్పారు అంటే మేము ఆల్రెడీ హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్నామండి, మాకు ఈ హోమంతో పాటుగా 300 రూపీస్ టికెట్ అమౌంట్ పే చేస్తాం, మాకు ఆ టికెట్ ని ఇస్తే మేము తిరుమల స్వామివారి దర్శనం చేసుకుంటామని మీరు అక్కడ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అక్కడే హోమం జరిగే ప్లేస్ లోనే మీకు 300 రూపీస్ టికెట్ ఇవ్వడమా, లేదా తిరుమలకి చేరుకున్న తర్వాత సుపదం ఎంట్రీ వద్ద మీరు రిపోర్ట్ చేస్తే ఆ హోమం టికెట్ చూపించి సుపదం ఎంట్రీ వద్ద 300 రూపీస్ టికెట్ ఇస్తారా అనేది మీకు ఆ హోమం జరిగే ప్లేస్ లోనే మీరు రిపోర్ట్ చేసినప్పుడు అడిగారు అంటే చెప్తారండి. దాన్ని బట్టి మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. అలాగే నెక్స్ట్ లక్ష్మీ ప్రియాంక గారు, హాయ్ మేడం 2 గర్ల్స్ కి 1 టికెట్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ఏ ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చండి. అంటే ఇద్దరు ఆడవాళ్లే కావచ్చు, ఇద్దరు మగవాళ్లే కావచ్చు, అక్క తమ్ముడు, అన్న చెల్లి, అక్క చెల్లి, ఇలా ఏ ఇద్దరికైనా కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయి. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే నెక్స్ట్ కృష్ణ గారు, నమస్తే మేడం, నిన్న వీడియోలో సుపదం నుంచి ఎంట్రీ అని చెప్పారు, ఈ రోజు 300 రూపాయల నుంచి ఎంట్రీ అంటున్నారు అని అడుగుతున్నారు. అవునండి, నిన్న నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసిన సమయానికి ఎవరైతే 1000 రూపాయలు అమౌంట్ పే చేసి ఈ హోమం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు హోమం అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సుపదం ఎంట్రీ వద్ద ఆ హోమం టికెట్స్ ని చూపించి ఆఫ్లైన్ లో 300 రూపీస్ అమౌంట్ పే చేసి 300 రూపీస్ టికెట్ ని పొంది స్వామివారిని దర్శనం చేసుకునేలా అవకాశం కల్పిస్తామని రీసెంట్ గా జరిగిన టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ని నిన్నటి వీడియోలో నేను షేర్ చేయడం జరిగిందండి. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి టీటీడీ వెబ్సైట్ లో ఈ హోమం టికెట్స్ బుకింగ్ ని టీటీడీ వారు పూర్తిగా ఆపేయడం జరిగింది. అలా ఆపేసిన తర్వాత సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసి తిరిగి ఈ రోజు మధ్యాహ్నం 1:30 ఈ హోమం టికెట్స్ ప్లస్ దర్శనం టికెట్స్ రెండూ కలిపి ఒకేసారి భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకునేలా టీటీడీ వారు సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేసి బుకింగ్స్ ని వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోలో కూడా నేను షేర్ చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ ఎస్విపి శ్రీకాంత్ గారు, మేడం ఫిబ్రవరి స్థానిక నెల తిరుపతి అమ్మవారి టికెట్లు విడుదల తేదీ దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదండి. టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కిరణ్ గారు, హౌ మెనీ టికెట్స్ బుక్ ఆన్ 1 ID అని అడుగుతున్నారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ కేవలం ఒక్క టికెట్ ని మాత్రమే బుక్ చేసుకోగలం. 2 పర్సన్స్ అలో చేస్తారు. మీరు ఇంకో టికెట్ బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ బుక్ చేసుకోవాలి. అంటే ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ తో ఈ హోమం టికెట్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు సేమ్ మొబైల్ నెంబర్ తో హోమం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలండి.
అలాగే నెక్స్ట్ రవీంద్ర గారు, మేడం టికెట్స్ లేకుండా సర్వ దర్శనం వెళ్ళొచ్చా టుమారో నడుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 1వ తేదీ వరకు ఉంటాయండి. జనవరి 1వ తేదీ వరకు ఎటువంటి దర్శనం టికెట్ కానీ దర్శనం టోకెన్ కానీ లేనటువంటి భక్తులకి టీటీడీ వారు దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. అంటే ధర్మ దర్శనాన్ని టీటీడీ వారు పూర్తిగా రద్దు చేశారు. జనవరి 2వ తేదీ నుంచి ఎటువంటి దర్శనం టోకెన్ లేకుండా మీరు తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అంతేకాని జనవరి 1వ తేదీ వరకు ఎటువంటి ధర్మ దర్శనం ఉండదండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ ని ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.